హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకి ఎంతో ఇష్టమైన పుల్ల ఐస్ అండి. మనం బయట కొనుక్కుంటాం, కానీ ఇంట్లోను కూడా తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈరోజు మనం దాన్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. నేను ముందుగా కర్బూజాతో ఒక ఐస్ రెడీ చేస్తున్నాను. ముందు కర్బూజకాయని ఆ విధంగా మనం కోసుకుందాం. కోసుకున్నాక దాన్ని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బయట కొనే ఐసుల కన్నా ఇవి బాగుంటాయండి. ఇంట్లో మనం ఆ విధంగా చిన్న ముక్కలుగా తీసుకోవాలండి. మా వాడు చూడండి, కట్ చేస్తుంటే వాడు తినేస్తున్నాడు పక్క నుంచి. గింజలు కూడా తీసి ముక్కలు చేయొచ్చు, కాకపోతే మనం చాలా టైం పడుతుందండి అలా ప్రతి గింజ తీయాలంటే. అందువల్ల మనం గింజలతో కూడా ముక్కలు చేసుకోవచ్చు. అలా అన్నీ చేసుకున్నాక మనం ఒక మిక్సీ బౌల్లో వేసుకుందాం. నేను ఆ ముక్కలకు అరకప్పు పంచదార తీసుకుంటున్నాను. తీసుకొని దాన్ని బాగా మిక్సీ పడుతున్నానండి. మిక్సీ పట్టాక ఆ విధంగా మనకు వచ్చింది. దాన్ని ఫిల్టర్ చేసుకోవాలండి. ఎందుకంటే ముందు మనం గింజలతో మనం మిక్సీ పెట్టేసాం కదండి, అలా డైరెక్ట్గా వేస్తే బాగోదండి, తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల మనం ఆ విధంగా మిక్సీ పట్టుకొని ఒక గ్లాస్లో తీసుకుందాం. తర్వాత వేరే రకం ఐస్ చేసుకుందామండి. ఇది మ్యాంగో ట్యాంగ్ అండి. ఇది ఒక పౌడరు. ఇది మనకు షాపుల్లో దొరుకుతుంది. దీంతో కూడా మనం ఐస్ చేసుకోవచ్చు, పుల్ల ఐస్. మనం ఈరోజు దీంతో కూడా ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికోసం అరకప్పు పంచదార తీసుకున్నాను. తర్వాత అరకప్పు ఆ పౌడర్ తీసుకున్నానండి, మ్యాంగో పౌడరు. మనకు షాపుల్లో దొరుకుతుంది అడిగితే. తర్వాత అందులో ఒక గ్లాసుడు వాటర్ వేసానండి. చాలా బాగుంటుందండి. చూడండి, వేసాక పంచదార బాగా కరిగేటట్టు ఒక స్పూన్తో బాగా కలపాలి. ఆ విధంగా బాగా పంచదార మొత్తం కరిగిపోవాలండి. పంచదార మొత్తం బాగా కరగాలండి. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి కర్బూజా జ్యూస్, అందులో కొంచెం నిమ్మరసం వేయాలండి. ఒక చెక్క వేసాను, బాగుంటుంది. అందులో వేయాలి, ఖచ్చితంగా వేస్తే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత బాగా కలుపుకుందాం. ఆ రెండు కూడా, ఆ రెండిటితో మనం ఈరోజు పుల్ల ఐసులు చేసుకుందాం. చూడండి, నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నానండి. ఐసులు రెడీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనకి ఆన్లైన్ మీషోలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కూడా దొరుకుతుంది. చాలా బాగా వస్తాయండి. ఇందులో మనకి ఏ ఆకారం కావాలన్నా దొరుకుతుందండి. నేను ఇది తీసుకున్నాను. మొత్తం 6 ఉన్నాయండి. అందులో మా వాడు ఒకటి ఏదో చేసాడు, అది మాత్రం కనిపించలేదు. ఆ విధంగా అన్నీ తీసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని ఆ బౌల్లో వేసేయాలి. చూడండి, ప్రతి దాంట్లో అలా వేయాలి ఫుల్గా. చూడండి, ఇప్పుడు మ్యాంగో అందులో వేద్దామండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఆ విధంగా అన్నిటిలో వేసేద్దాం. చాలా బాగా వస్తాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంట్లో ప్రిపేర్ చేసింది కదండి, పిల్లలకి బాగుంటుందండి. బయట కొనేకన్నా మనం ఇంట్లో తయారు చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. ఒక 6-8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచితే మనకి ఐస్లు అనేవి బాగా వస్తాయి. మనం కదపకుండా అలాగా డీప్ ఫ్రిడ్జ్లో పెడదాము. చూడండి, పెట్టి తీసామండి. ఒక 8 అవర్స్ తర్వాత చూడండి ఎలా వచ్చాయి ఐస్లు అనేవి. చాలా బాగా వస్తాయండి. అవి ఒకసారి వాటర్లో ఫుల్గా ఒక బౌల్లో వాటర్ వేసి బాగా డిప్ చేయాలండి. తర్వాత గండి ఆ విధంగా చూడండి ఎంత బాగా వచ్చింది ఐస్ అనేది. చాలా బాగుంటుందండి మ్యాంగో ఐస్ అండి. అది
మనం బయట కొన్న అంత టేస్ట్ రాదండి, చాలా బాగుంటుంది. చూడండి, అది చూడండి వాటర్ మిలన్‌తో చేసింది. చాలా బాగుంటుంది. మా బాబాయ్ చాలా ఇష్టంగా తింటాడండి. నేను ఎప్పుడు ఇంట్లోనే తయారు చేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, చాలా సింపుల్, చాలా ఈజీ అండి. థ్యాంక్ యూ అండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు.